ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయిన నిధి కాలగమనాన్ని విస్మరించాడు. కొంచెం దూరంలో నిల్చుని ఉన్న గుర్రం చిన్నగా చప్పుడు చేసింది. తన దృష్టిని ఆకర్షించడానికి వాయు శబ్దం చేసిందని నిధికి అర్థమైంది. తటాలున లేచి నిల్చున్నాడు. అతని కళ్ళు మెరిశాయి. జలకుండంలోంచి పైకి వచ్చిన మహాసర్పం తన పుట్టవైపు తిరుగు ప్రయాణం చేస్తోంది. నిధి దూరంలో సర్పాన్ని అనుసరించసాగాడు. అతని సైగను అర్థం చేసుకున్న అశ్వం అక్కడే ఉండిపోయింది. కాసేపట్లో నిధిని ఆశ్చర్యపరుస్తూ సర్పం పుట్టపైకి ఎగబ్రాకి రంధ్రంలో దూరుతూ అదృశ్యమైంది. పుట్టలో చేరాక పడగెత్తుతుందేమో అన్న ఆలోచనతో నిధి కాసేపు అక్కడే ఉండిపోయాడు. పడగ పైకి రాలేదు. నిధి వెనుదిరిగి జలకుండం వైపు నడవసాగాడు. జలకుండంలో తెరులుతూ పొగను ఎగజిమ్ముతున్న నీటిని చూస్తూ విగ్రహంలా కూర్చుండిపోయాడు నిధి. ఈ విచిత్ర జలాశయ రహస్యం తనకు తెలియాలి. అతనికి అశ్వత్థామ గుర్తొస్తున్నాడు. అవని, సలిల, అనల, అనిల, గగన గుర్తొస్తున్నారు. అశ్వత్థామ మహాశయుడు క్లిష్ట పరిస్థితులలో తనకు తరుణోపాయాలు ఉపదేశించాడు. ఎప్పుడు సహకరించాలో నిర్ణయించేది తనే అన్నాడు ఆయనే. ఆయనను అభ్యర్థించే అధికారం, అవకాశం తనకు లేవు. తను బుద్ధిబలాన్ని ఉపయోగించాలి, భుజబలాన్ని ఉపయోగించాలి. ఇది ఆయన ఉపదేశ సారాంశం. ఆయనను అలా ఉంచితే ఇంకా మిగిలింది పంచభూత దేవతా కన్యలు. ఆ 5గురు తనను ఆశ్రయించారు. తను ఆదరించాడు. సలిలను తప్పించి మిగిలిన 4గురిని ఆపదల నుండి రక్షించాడు. ప్రస్తుతం తనకు ఎదురైన సమస్య జల సంబంధమైనది. జలకుండంలోని ఉష్ణజలం నిరంతరాయంగా ఎక్కడికి ప్రవహించుకుపోతోంది. ఎంత ప్రవహించినప్పటికీ జలాశయంలో నీళ్లు తరగడం లేదు. ఎందుకు? ముఖ్యంగా నీళ్లు ఎందుకు సలసల్లా కాగుతున్నాయి? జల సంబంధమైన ఈ సందేహాలను సలిల తీరుస్తుందా? కాగుతున్న నీళ్లను ఆమె చల్లారబరుస్తుందా? నిధి అసహనంగా నుదురును అరచేత్తో రుద్దుకున్నాడు. ఒకవేళ సలిల ఇక్కడ ప్రత్యక్షమై ఉష్ణజలాన్ని చల్లబరిస్తే తాను ఏం చేయగలడు? జలాశయంలోకి దిగగలడు. లోతు కనిపెట్టగలడా? దిగితే గాని లోతు తెలియదుగా. ఇదేదో విచిత్రమైన కుండంలా ఉంది. వందల వేల గజాల లోతు ఉంటే తాను ఏం చేయగలడు? పరీక్షించడానికి తాను పడవేసిన రెమ్మ విచిత్రంగా నీటి వేడికి కమిలిపోయింది. నీటి మీద తేలుతూ ఉండాల్సిన రెమ్మ ఏదో బరువైన వస్తువులా ఆశ్చర్యకరంగా మునిగిపోయింది. ఏదో మహాశక్తివంతమైన ఆకర్షణ ఆ రెమ్మను లోనికి లాగేసింది. తనకు అదే గతి పడితే జలకుండంలో నీళ్లు చల్లబడటంతో తన సమస్య తీరదు. కుండంలో నీళ్లు ఇంకిపోవాలి. నిధి బుర్రలో ఏదో మెరుపు మెరిసింది. పంచభూతాలలో మొదటిదైన పృథ్వీ భూమి అవనిగా తన ముందు సాక్షాత్కరించిన నాడు జరిగిన అద్భుతం అతనికి గుర్తొస్తోంది. ప్రవహిస్తున్న నది భూకంప ప్రభావంతో ఒక్క రాత్రిలో ఇంకిపోయింది. నీటి ప్రవాహంతో సుజలంగా ఉన్నప్పుడు భూకంప ప్రభావంతో నిర్జలంగా మారినప్పుడు ఆ నదిని తాను కళ్ళారా చూశాడు. అవును, తనకిప్పుడు అవని సహాయం అవసరం. నిధి మేధస్సులో మరొక ఆలోచన మెరిసింది. తనకు ప్రశ్నార్థకంగా మారిన జలాశయం సహజ సిద్ధమైంది. ప్రకృతిలో, సృష్టిలో ఒక భాగం. దానిని నిర్జలంగా చేయడం సృష్టి ధర్మానికి విరుద్ధం. తన అవసరం తీరాక అది తిరిగి తన పూర్వస్థితికి రావాలి, పూర్వస్థితికి రప్పించాలి. ఆ బాధ్యత తనదే. నిర్జలంగా మార్చిన తానే దాన్ని సుజలంగా మార్చాలి. నిర్జలంగా చేయడం ఏ విధంగా తనకు చేత కాదో ఆ విధంగానే సుజలంగా చేయడం కూడా తనకు చేత కాదు. ఆ సత్కార్యం మరొకరు చేయాలి. ఆ మరొకరు ఎవరో తనకు తెలుసు. సలిల. అవని నిర్జలం చేస్తుంది, సలిల సుజలం చేస్తుంది. ఆలోచన ఏమో ప్రోత్సాహకరంగా ఉంది. అవని, సలిల తన కోసం వస్తారా? నువ్వు ఎక్కడున్నా నాతోనే ఉంటావు, మళ్ళీ కలుసుకుంటాను అనే భావాన్ని వ్యక్తం చేసింది అవని. వరాహదేవుడి సన్నిధిలో ఆగిపోయిన సందర్భంలో శతాలయ పట్టణంలో విరించిబట్టు కుటుంబంతో కొంతకాలం గడిపి కలుసుకుంటానంది సలిల. తన ఆలోచన తరంగాలు, ఆహ్వాన తరంగాలు వాళ్లకు అందుతాయా? వాళ్లను ప్రచోదనం చేస్తాయా? నిధి కూర్చున్న చోటు నుండి లేచి జలాశయానికి కొంచెం దూరంగా వెళ్ళాడు. తూర్పు వైపు తిరిగి పద్మాసనంలో కూర్చున్నాడు. ధ్యానముద్రలో కళ్ళు మూసుకున్నాడు. ముందుగా తల్లిదండ్రులను స్మరించాలి. నిధి అమ్మను, నాన్నను గుర్తు చేసుకున్నాడు. ఓం శ్రీ మాతా పితృభ్యాన్ నమః. నిధి ఏకాగ్రతతో స్మరించాడు.
పర్వతం మీద ఉన్న వాలీశ్వర ఆలయంలో అర్చకుడు నీరాజనం వెలుగుతున్న బంగారు పళ్ళేన్ని అందుకున్నాడు. అర్చన చేయించిన తల్లి కూతుళ్లను చిరునవ్వుతో చూశాడు. తల్లి అరుంధతి, కూతురు నవనీత హారతిని కళ్ళకి అద్దుకున్నారు. అర్చకుడు తీర్థం గిన్నె అందుకున్నాడు. క్రమం తప్పకుండా ప్రత్యుష సమయంలోనూ ప్రదోష సమయంలోనూ వాలీశ్వర దేవుడికి అర్చనలు చేయిస్తున్నారు. అమ్మాయి కళ్యాణ సంకల్పమా తల్లి? తీర్థం ఇవ్వడానికి ఉద్ధరణ అందుకుంటూ అన్నాడు అర్చకుడు. చిన్నదాని కళ్యాణ సంకల్పం కాదు స్వామి, అరుంధతి అంది. అలాగా, అయితే అబ్బాయి నిధి విజయం కోసం అయి ఉంటుంది, అర్చకుడు చిరునవ్వుతో అన్నాడు. అరుంధతి, నవనీత ఆశ్చర్యంగా చూశారు. స్వామి, మా అబ్బాయి గురించి తెలుసమ్మా. మీ సుపుత్రుడు మహావీరుడు కదా, ఏదో మహత్కార్యం మీద వెళ్ళాడని నగరంలో అనుకుంటూ ఉంటారు. సాధించే సామర్థ్యం ఉన్నవాడేలే. క్షేమంగా వెళ్ళాడు, లాభంతో వస్తాడు. నవనీత చేతిలో తీర్థం వేస్తూ అన్నాడు అర్చకుడు. క్షేమంగా వస్తే చాలు స్వామి, మా సంకల్పం అదే. నిత్యార్చనలు దానికోసమే, అరుంధతి తీర్థం తీసుకుంటూ అంది. వాలీశ్వరుడు మీ సంకల్పాన్ని సఫలం చేస్తాడు తల్లి. వీరదశమి స్పర్ధలో మీవాడు విజయం సాధించాడు. అయితే అతనికి అపజయం ఆపాదించి అన్యాయం చేశారు. మనిషి అన్యాయం చేయొచ్చు, మహాదేవుడు అన్యాయం చేయడమ్మా. మీ దీవెన, అరుంధతి వినయంగా అంది. నా దీవెన కాదమ్మా, అదిగో ఈ పరమేశ్వరుడి దీవెన, అర్చకుడు శివలింగం వైపు చూస్తూ అన్నాడు. మీ వాడు విజయవంతంగా తిరిగి రావాలన్న సంకల్పంతో మరొకరు వారం వారం ఆలయంలో కైవారం చేస్తున్నారు. మరొకరా? ఎవరు స్వామి? అరుంధతి కంఠంలో ఆశ్చర్యం. యువరాణి ఉత్పలాదేవి. యువరాణి గారా? ఎవరితోనూ అనక తల్లి. ఎందుకో ఇవాళ ఈ వాలీశ్వర స్వామి నా నోట ఆ ముక్క పలికించాడు. అర్చకుడు ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు. ఎంత మాట! అది అంతఃపుర రహస్యమని మాకు తెలీదా? అరుంధతి అంది. అన్నట్టు యువరాణి గారి సంకల్పం మీకెలా తెలిసింది? మొదటిసారి నా చేత సంకల్పం చెప్పించారు యువరాణి గారు. బంగారు నాణ్యం ఇచ్చారు. రహస్యంగా ఉంచిన ఆ అంశాన్ని మీకు చెప్పాలనిపించింది. ఎందుకో. మీరు ఆందోళన పడకండి, ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది, నవనీత అంది. మంచిదమ్మా, వాలీశ్వరి దయ మీ మీద ఉంది. నిధి క్షేమంగా తిరిగొస్తాడు, అర్చకుడు అన్నాడు. వెళ్ళొస్తాం స్వామి, అర్చకుడు ఇస్తున్న ప్రసాదాన్ని తీసుకుంటూ అంది అరుంధతి. తల్లి కూతురు ఆలయంలో నుండి వెలుపలికి నడిచారు. అమ్మా, అన్నయ్య కోసం యువరాణి అర్చనలు చేయటం ఏమిటి? పిచ్చి పిల్ల, ఆ మాత్రం ఊహించలేవా? నిధి వస్తే యువరాణి గారి తండ్రి గారి కోశాగారానికి నవనిధులు వస్తాయిగా. తండ్రి సంపద తన సంపదే కదా. అవును, అర్థమైందిలే. మనం అన్నయ్య అనే నిధి కోసం సేవలు చేస్తున్నాం, యువరాణి నవనిధుల కోసం సేవలు చేస్తోంది. మన సేవ ఫలించినా తన సేవ ఫలించినా మంచిదే. అన్నయ్య క్షేమంగా తిరిగొస్తాడు, నవనీత అంది. సర్వసైన్యాధ్యక్షుడు వీరకేసరి మందిరంలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతని ధర్మపత్ని కంకణాదేవి, కుమారుడు కేసరి పక్కపక్కనే కూర్చుని అతన్నే చూస్తున్నారు. ఇద్దరి ముఖాల మీద విసుగు తాండవిస్తోంది. నుదురు మీద గీతలుగా ఏర్పడుతున్న ఆలోచనల్ని తుంచివేయడానికన్నట్టు నుదురుని చేత్తో బలంగా రుద్దుకున్నాడు వీరకేసరి. స్వల్ప విషయాల గురించి తల పేలిపోయేలా ఆలోచిస్తారే, కంకణాదేవి విసుగ్గా అంది. వీరకేసరి ఆగి భార్య వైపు తదేకంగా చూశాడు. కేసరి చెబుతున్నది స్వల్ప విషయమా? కాక ఎవరో పాలు పితికారు, కాచారు, తోడు పెట్టారు, చిలికారు, వెన్న తీశారు. ఆ వెన్నను తెచ్చి నెయ్యిగా మార్చి అనుభవిద్దాం అనుకుంటున్నాడు నా కొడుకు. అది సులభమైన కార్యం కాదా? స్వల్ప కార్యం కాదా? కంకణాదేవి అంది. ఇంతకన్నా విడమరిచి ఎవరు చెప్పగలరు నాన్నగారు? ఎదురు వెళ్ళి ఆ నిధిని ఎదిరించి రాజుగారి పేరు చెప్పి బెదిరించి నవనిధుల్ని నేను తీసుకువస్తే కాబోయే మహారాజుగా నా కీర్తి ఎక్కడికి ఎగబ్రాకుతుందో ఆలోచించండి, కేసరి అన్నాడు. మహారాజు అభిప్రాయం. మహారాణికి చెప్పండి, మీ ప్రియమైన చెల్లెలేగా. నేను మిమ్మల్ని ఒప్పించినట్టు మీ చెల్లెలు తన భర్తను ఒప్పిస్తుంది, కంకణాదేవి అంది. కిరీటం ధరించే ముందు నవనిధులు తీసుకువచ్చిన కీర్తి కిరీటాన్ని ధరించే అవకాశం ఉంది, కేసరి అన్నాడు. యువకుడు నిధి ఊరుకుంటాడా? తను సంపాదించిన నవనిధుల్ని నువ్వు తన నుండి తస్కరించావనో లాక్కున్నావనో చెప్పకుండా ఉంటాడా కేసరి? వీరకేసరి అన్నాడు. కేసరి కూర్చున్న చోటు నుండి లేచి తండ్రి ఎదురుగా నిల్చున్నాడు.
రెప్పవేయకుండా అతని కళ్ళల్లోకి చూశాడు. అతని పెదవులు కదిలాయి. వాడు ఆ నిధి తిరిగి రాడు. వీరదర్శిని స్పర్ధలో నన్ను భావి మహారాజును ఓడించిన వాడు ఈ రాజధానిలో ప్రాణాలతో ఉండటం నేను సహించను. అంటే అంటే వీరకేసరి అర్థం కానట్టు అన్నాడు. నిధి నవనిధులతో 1-2 వారాలలో తిరిగి రావాలి. వస్తాడు. మార్గంలో సాయుధులతో మాటు వేస్తాను. అటకాయించి అంతం చేస్తాను. నిధులతో శత్రురాజ్యంలోకి పారిపోయే ప్రయత్నం చేశాడని, అతన్ని బంధించే ప్రయత్నం చేశానని, ఆ సందర్భంలో చనిపోయాడని ప్రచారం చేయిస్తాను. కేసరి తండ్రి ముఖంలోకే చూస్తూ అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.